కీరతోని పెరుగు చట్నీ చేస్తున్నా. ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా కీరని ఇవన్నీ కడుక్కొని ఫ్రెష్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత కీరని చెక్కు తీసుకొని చేసుకోవచ్చు, లేదంటే అట్లనే తురుముకోవాలి. ఇప్పుడు తురుముకుందాము. అట్లనే పెరుగు ముందుగా ఇప్పుడు కీరను తురుముకుందాం. కీర తురుముకొని పెట్టుకున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డ సన్నగా కోసుకుందాం. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటా కోసుకుందాం. కొత్తిమీర కూడా ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పెరుగులు వేసుకుందాం. ఇది పెరుగు కొంచెం పెరుగు ఇట్లా కలుపుకొని ఉండలు లేకుండా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు ఇవి అన్నీ వేసుకుందాం. ఫస్ట్ కీర తురిమేద్దాం. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా. మీకు టమాటా ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు అన్నీ వేసి మంచిగా కలుపుకుందాం. స్పూన్ పక్కన పెట్టేసి మంచిగా చేతితో కలుపుకుందాం. అన్నీ మంచిగా కలుస్తాయి. అయిపోయి అంతే, కీర పెరుగు చట్నీ రెడీ. చాలా ఈజీ, హెల్తీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కీరతో చేసిన పెరుగు చట్నీ రెడీ అయింది. చూద్దామా టేస్ట్. దేంట్లోకైనా బాగానే ఉంటుంది. బగారన్నంలకు చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. ఇది మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చూద్దాం. బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.